కేసీఆర్కి ఇప్పుడు కవిత తలనొప్పి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో అగ్రకులాలకు ఒక న్యాయం, బడుగులకు ఇంకో న్యాయం అంటూ ఇప్పుడు బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో సొంత బిడ్డలు తప్పు చేసిన అందరికీ ఒకే రీతిలో శిక్ష ఉంటుందన్న కేసీఆర్ మాటలు నీటి మూటలేనా అంటూ జాజులు శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అందరికీ ఒకే న్యాయం అనుకుంటే నాడు ఈటెల రాజేంద్ర బర్తరఫ్ చేసినట్టే ఇప్పుడు కవితను పార్టీ నుండి ఎందుకు బర్తరఫ్ చేయట్లేదు అంటూ ప్రశ్నించడం అన్నది ఇక్కడ సంచలనం సృష్టిస్తోంది. తద్వారా కేసీఆర్కి ఒక పరీక్ష అయిందనమాట. బీఆర్ఎస్ పార్టీలో అగ్రకులాలకి ఒక న్యాయం, బీసీలకి ఇంకొక న్యాయమా, టీఆర్ఎస్ పార్టీకి మేము కూడా ఓనర్లమే అన్న మాటకు పట్టుబట్టి ఈటెల రాజేందర్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి మెడలు పట్టి గెంటేశారు. అదేవిధంగా పార్టీ నియమాలని ఉల్లంఘించారంటూ దివంగత నేత టైగర్ నరేంద్ర, నేటి ఎమ్మెల్సీ విజయశాంతిని పార్టీ నుండి బహిష్కరించారు కదా. ఇప్పుడు పార్టీ నియమాలను ఉల్లంఘిస్తున్న కల్వకుంట్ల కవితను ఎందుకు పార్టీ నుండి గెంటేయడం లేదు? పార్టీ నియమాలు అందరికీ ఒకే తీరు ఉందా, మీ బిడ్డకి వేరేగా ఉందా అంటూ నిలదీస్తూ చేసినటువంటి పోస్టు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు మాత్రమే బలి చేస్తారా, మీ కుటుంబ సభ్యులను అయితే కాపాడుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు.